ఈ దుఃఖం కొంచెంసేపు ఉండిపోతే చాలా దీర్ఘకాలం దుఃఖం వస్తుంది. అంటే దుఃఖ రూపంగా ఉన్న సుఖమే అనుభవిస్తున్నారా, సుఖరూపంగా ఉన్న దుఃఖం అనిపిస్తారా, రెండు కలిసి అనిపిస్తున్నా అంటే ఎక్కువ తక్కువ ఎలా చెప్తావు? అజ్ఞానం వల్ల అనిపిస్తాం. ఇప్పుడు అజ్ఞానాలు సుఖ దుఃఖాలు రెండు నేను నాది అంటాం, ప్రయత్నం తప్పించుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏమక్కర్లా, ముందు నీ దేహ కదలికను గమనించు. ఎందుకంటే దేహ కదలిక వల్ల సుఖ దుఃఖాలు వస్తున్నాయి. దాని కదలికంటే నాలుగు మాట్లాడి వాచేసి ఎంత వేడి చేసి పూసేది మాట్లాడలేదు, తొందర తగ్గిపోతుంది. నువ్వు మాట్లాడి 3 రోజులు ఉపన్యాసాలు సొరబయటగా ఇబ్బంది అయిపోయి గంతులు వాకి పెట్టే టాబ్లెట్ వేస్తే తగ్గుతుంది, పెట్టే మళ్ళీ ఎక్కువ లేకపోతే తాత్కాలంగా వస్తుంది. కానీ అలా ఆపకుండా చెప్తూ దీర్ఘకాల సమస్య అయినప్పుడు ఏ టాబ్లెట్ పంపి. అంతకన్నా డైవర్షన్ ఏం చేయాలి? ఫస్ట్ అంటే సుఖ దుఃఖాలని నువ్వు తప్పించుకోలేవు, అనుభవించు తప్ప. అది దేహం వల్ల కావచ్చు, అనారోగ్యం వల్ల కావచ్చు. ఆరోగ్యానికి ప్రివేస్గా నువ్వే ఇచ్చావు. రుచి బాగుందని కొంచెం ఓవర్గా తిన్నావు, అజీర్తి చేసి. ఆ అజీర్తి వల్ల అప్పుడు పొట్టకి శ్రమ ఎక్కువైపోయి దాని కెపాసిటీ తగ్గింది. రాను పొట్ట పొందేయటం మానేసి ఆమ్లాలు ఊరట్ల సరైన టైంకి. అప్పుడు మిగతావన్నీ కలిసి దీని బాధ్యత తీసుకోవటం వల్ల ఒక అవయవం దీర్ఘకాల దెబ్బతింది. అలా హార్ట్ అంతే, అన్నీ అంతే. అంతకన్నా నీకు తగిన విధంగా తృప్తి కలిగజేసే విధంగా ఆహారం ఎంత తింటే నీ కడుపు నిండుతుంది. ఫ్రీగా నిత్య కూర్చోవాల సాయంత్రం చేరుతో మలమూత్రాలు క్లీన్గా వెళ్తూ ఉంటే మామూలుగా వచ్చే జలుబు, రొంప, పరిశ్రమ జ్వరాలు వచ్చిపోతూ ఉంటాయి. దీర్ఘకాలం అయినప్పుడే టైఫాయిడ్, డబుల్ టైఫాయిడ్, న్యూమోనియా అనేకం వస్తాయి, ప్రాణాంతరం అవుతాయి. ఇవన్నీ తెలుస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యం ఉన్నవాడు చావు రాదని గ్యారంటీ ఉందా? ఆహారం తిన్నవాడికి చావు రాదని గ్యారంటీ. కొంతమంది పూర్తిగా పట్టుదలతో ఆహారం తినకుండా నీళ్ళు తాగుతూ బతికేవాళ్ళు ఉన్నారు. వాడు 100 రోజులు బతికాడు, శుభ్రంగా తిని మాట్లాడుతూ